హైదరాబాద్లో పుస్తకాల పండుగ అయితే మొదలైంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అయితే 37వ బుక్ ఫేర్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ నెల 29 వరకు కూడా ఈ బుక్ ఫేర్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అయితే ఇందులో స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే డిగ్రీ పీజీ చేసేటటువంటి విద్యార్థుల వరకు ఇటు సాహిత్యానికి సంబంధించి అటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏమేం పుస్తకాలు ఉన్నాయి, వాటికి సంబంధించి పాఠకుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉందనే విషయాన్ని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ముంబైకి సంబంధించినటువంటి బుక్ స్టాల్ దగ్గర ఉన్నాం. ఇందులో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, పబ్లిక్ నుంచి ఈ బుక్ స్టాల్కి ఏ విధంగా రెస్పాన్స్ ఉందనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ఏమేమి పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర ప్రజెంట్? మా దగ్గర వచ్చేసి మీకు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ బుక్స్ అవైలబుల్ ఉంటుంది. ప్లస్ మోటివేషనల్ బుక్స్ అవైలబుల్ ఉంటుంది. సెల్ఫ్ దాని మీద కూడా ఇంప్రూవ్మెంట్ కోసం కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనంతా జపానీస్ బుక్స్ ఇవి. ఇది జపానీస్ది మొత్తం మాంగా అనే సిరీస్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది ప్రతి ఒక్క పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఫిక్షన్స్, నాన్ ఫిక్షన్ నావల్స్ అన్ని దొరుకుతుంది. మీకు ఎన్ని లాంగ్వేజ్లలో మీ దగ్గర బుక్స్ అవైలబుల్ ఉన్నాయి? మా దగ్గర వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దొరుకుతుంది. ఎందుకంటే ఇది ముంబైది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటే దొరుకుతుంది. ఇది పెయింట్స్, ఇది జపానీస్ టైమ్స్. ఇదంతా వచ్చేసి మీకు వాటర్ మార్క్ది అంత పర్టికులర్ జపాన్స్ ఏదైతే మీకు ఆర్టిస్ట్ ఉంటారు కదా వాళ్ళంతా దాని గురించి ఉంటుంది దీంట్లో. అంతా ఇంటీరియర్లు అంటే మీకు ఇది ఇక్కడిది మన ప్రింటింగ్ అయినా ఇండియన్ ప్రింటింగ్స్ కావు. అన్ని జపాన్స్కి వెళ్ళి అవుట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చిన బుక్స్ అన్నీ. యాక్చువల్లీ మేము పెట్టేది రీజన్ ఏంటంటే ఆర్కిటెక్చర్స్కి, పెయింటింగ్స్కి, ఫ్యాషన్ డిజైన్కి ఇక్కడ మన ఇండియాలో దొరకవు బుక్స్. మెయిన్ బుక్స్ ఇండియాలో అవైలబుల్ కావాలని బయటికి వెళ్ళి తెప్పించి పెట్టిన బుక్స్ అవి. కాస్ట్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కాస్ట్ అంటే మీకు ఇండియన్ రూపీస్లో అయితే మ్యాక్సిమం 5,000, 4,000, 3,000 వరకు దొరుకుతుంది మీకు. ఇప్పుడు ఇది ఉంటుంది మీకు వచ్చేసి 250 వరకు, 300 రూపీస్ వరకు దొరుకుతుంది. ఈ మన మాంగా సిరీస్లో అవన్నీ ఉంటుంది. మిగిలిన వేరే 300 రూపీస్ అవైలబుల్ ఉంది, 400ది కూడా ఉంది, 500 డిఫరెంట్ రేట్స్ ఉంటుంది. పబ్లిక్ నుంచి డిమాండ్ ఎట్లా ఉంది పుస్తకాలకు, జపాన్ పుస్తకాలకు సంబంధించి ప్రత్యేకంగా? 37 ఇయర్స్ నుంచి హైదరాబాద్ బుక్ ఫేర్ నడుస్తుంది. నిజాం కాలేజ్లో కూడా ఉండే, నిజాం కాలేజ్ కేశవ మెమోరియల్ గ్రౌండ్లో ఉండే. అప్పట్లో ఓన్లీ 150 స్టాల్స్ ఉంటుండే. ఇప్పుడు ఇలా ఆర్గనైజ్ మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మొత్తం 300+ 350 స్టాల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఫ్యూచర్స్లో కూడా వీళ్ళు నాకు తెలిసి 500+ కూడా పోతుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ మనం గోదావరి రచయితలకు సంబంధించినటువంటి స్టాల్స్ దగ్గర ఉన్నాం. ఒకసారి నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ప్రధానంగా గోదావరి రచయితలు అంటేనే స్పెషల్గా ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ? అంటే ఇది యాక్చువల్గా ఏంటండి, మన స్టాల్ పేరు వచ్చేసి గోదావరి ప్రచురణ అనమాట. పబ్లిషింగ్ వచ్చేసి దీని ద్వారా జరుగుతూ ఉంటాయి. అలాగే మా పబ్లిషింగ్స్లో ఏమున్నాయంటే మన మల్లాది కృష్ణమూర్తి గారు, ద ఫేమస్ డైరెక్టర్, నంబర్ 1 కథలన్నీ కూడా ఆయన రాస్తూ ఉంటాడు. అలాగే ఈయన రాసినవి కూడా మూవీస్లో కూడా తీస్తూ ఉంటారు అనమాట. చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి చంటబ్బాయి, అది కూడా వెంకటకృష్ణమూర్తి గారు అయినటువంటి మల్లాది గారు రాసినటువంటి బుక్లో నుంచే తీసుకొని ఆ సినిమా తీయడం అనేది జరిగింది అనమాట అండి. అలాంటి నవలలు చాలా ఉన్నాయన్నమాట అండి. ఈయన రాసిన నవలని ఆధారంగా తీసుకొని మూవీస్ తీసిన చాలా ఉన్నాయన్నమాట అండి. అలాగే తనిఖీల బర్ని గారు అందరికీ తెలిసిందే, ఆయన రాసిన చాలా బుక్స్ కూడా ఉన్నాయనండి. అలాగే ఎలకల కొరికిన కథలు అనమాట అండి, అవి చాలా ఉన్నాయన్నమాట. ఆయన రండి అండి, మీకు ఫౌంటైన్ హెడ్ మనందరికి కూడా తెలుసు అనమాట అండి. ఎందుకంటే ఫౌంటైన్ హెడ్ మనకి మన ఆజీవి గారు చెప్పినప్పుడు చాలా మందికి చాలా ఫేమస్ అయినమాట అండి. ఇప్పుడైతే చాలా కాపీస్ అయినవి ఫౌంటైన్ హెడ్ వెళ్ళడం అయింది. అలాగే రీప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి బుక్ చాలా ఉన్నాయన్నమాట అండి. బుక్ ఫేర్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తాం? నిజంగానే పండుగలాగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలలో ఉండే వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడానికి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. రెండవది ఏంటంటే వాళ్ళల్లో ఉండే ఆలోచన శక్తిని పెంచుతుంది. ఆ ఆలోచన శక్తి దీంతోనే తల్లి తండ్రి ఎంతైనా ప్రేమించి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పగలరు. కానీ పుస్తకం అనేది వాళ్ళల్లో ఉండే వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మాతృభాషే కాకుండా వేరే భాషల్లో కూడా ఏంటి అనేది నైపుణ్యాన్ని పెంచగలదు. నైపుణ్యత బుక్స్ ద్వారా రాగలదు. ఈ మధ్య కాలంలో యూత్ అంతా కూడా ఈ బుక్స్ లేదంటే ఇంటర్నెట్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఫిజికల్ బుక్ చదవడం అనేటటువంటిది మర్చిపోయింది. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? దాని ఆ విషయం వచ్చినప్పుడు పుస్తకం, బుక్ ఈజ్ మై ఫ్రెండ్. You think as a book is my friend, then definitely you will enjoy it. Just now ఇప్పుడు ఒక అమ్మాయిని చూసాను, ఆ అమ్మాయి అనిమేషన్ చేస్తుందట. ఆ అమ్మాయి ఏంటంటే 3 సంవత్సరాల నుండి వస్తుంది. స్టిల్ షీ ఈజ్ రెడీ టు బై సమ్ బుక్స్. షీ ఈజ్ ఎలోన్ కేమ్ అండ్ షీ ఈజ్ టెల్లింగ్ ఐ వాంట్ సమ్ మోర్ బుక్స్.
అదేంటంటే ఒక రకమైన పువ్వులో నుంచి మకరందాన్ని ఎలా సంపాదిస్తాం అలా సంపాదించాలని ఎతుకుతుంది ఇక్కడ అమ్మాయి. అదే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చేస్తున్న పని. నేను నాకుండే స్టూడెంట్స్లో అలాంటి దానిని డెవలప్ చేశాను. ఈవెన్ మా అబ్బాయి మా నాన్న తర్వాత ఎవరు అంటే ముందు పుస్తకం. అన్న చెప్పండి, ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంది? ఇది యాక్చువల్లీ ఏంటంటే మనము థియోసఫికల్ సొసైటీ బుక్స్ అండి. బ్రహ్మజ్ఞానం అనొచ్చు, లేకుంటే దివ్య జ్ఞానం అవ్వచ్చు. వీటికి సంబంధించింది ఏంటంటే మనకు మనిషికి పుట్టుక నుంచి ఎవల్యూషన్ ఎక్కడి వరకు వెళ్ళాలి, అదే కాదు సోలార్ యొక్క ఎవల్యూషన్ ఏంటి, సోలార్ పుట్టుక ఏంటి, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ బుక్స్లో ఉంటుంది. ఇదేంటంటే కంప్లీట్ ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఎలా జీవించాలి అన్న విషయము కంప్లీట్ అవగాహనకైతే సంపూర్ణంగా ఉంటుంది. అదొకటి ఏంటంటే మనకు అలీష్ బెయిలీ 30 years పాటు తను 1999 నుంచి 49 వరకు 30 years పాటు ఇచ్చిన తను టెలిపతి ద్వారా ఇచ్చిన స్పీచెస్ అన్ని కూడా ఒక బుక్ రూపంలో ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుగులో కూడా అనువాదంలో చేశారు. చెప్పండి, మీరు రెగ్యులర్ గా బుక్ ఫేర్ కి వస్తూ ఉంటారా? ఎట్లా అనిపిస్తుంది? బుక్ ఫేర్ లో ఎట్లాంటి పుస్తకాలు ఉన్నాయి? మీరు ఏమేమి పుస్తకాలు తీసుకున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తామండి బుక్ ఫేర్ కి కంపల్సరీ. సో అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి కదా ఒకటే దగ్గర. సో ఈ ప్లాట్ఫామ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని మంచిగా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే లిటరేచర్, పిల్లలకి పజిల్స్ అండ్ అవి కూడా అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాము. ఎట్లా అనిపిస్తుంది బుక్ ఫేర్ మొత్తానికి? బుక్ ఫేర్ చాలా బాగుంది. కొత్త బుక్స్ కూడా వచ్చాయి లాస్ట్ టైం కంటే కూడా. సో నెక్స్ట్ ఎడిషన్స్ అవి కూడా ఉన్నాయి. బ్రదర్, మీరు రెగ్యులర్ గా వస్తారా బుక్ స్టాల్ కు? మీరు ఎట్లాంటి పుస్తకాలు కొనుక్కున్నారు? జనరల్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంటాను ఇక్కడికి. ఆల్మోస్ట్ 2017 నుంచి నేను రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వస్తుంటాను. ఎలాంటి బుక్స్ అంటే నేను సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను, సో యాజ్ టు ఎన్హాన్స్ ఇన్ లైఫ్. ప్రస్తుతం మనం ఒక స్టూడెంట్ దగ్గర ఉన్నాం. ఈ స్టూడెంట్ 9వ తరగతి చదువుతుంది. 9వ తరగతి చదువుతూనే 4 పుస్తకాలు రాసింది. ఏం పుస్తకాలు రాసింది, అవి దేనికి సంబంధించినటువంటి పుస్తకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5 పుస్తకాలు రాశానండి. నేను నా అక్క కలిసి రాసామండి. చిన్నప్పుడు అయిన విషయాల గురించి, స్కూల్ గురించి, నేను పెద్దగా అవ్వను, నేను బుడ్డిగానే ఉండిపోతా అనే పుస్తకం. పిల్లకి పెరగడం అంటే భయం ఎక్కువ. సో తను మొత్తం ఏడుస్తుంది, నాకు పెరగడం వద్దు అంటది, ఎందుకు వద్దు అని చెప్తుంది, డీటెయిల్లో చెప్తుంది. అమ్మ చంకలో ఎక్కలేను, అమ్మ పట్టుకోదు నన్ను అలా పెద్దగా అయితే, ఇట్లాంటి ఆటలు ఆడలేను, చదువుకోవాలి అని చెప్తుంది. అక్కడ తను చెప్తుంది, ఎవరు అడుగుతారు నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుతావు అని అడుగుతుంది. అప్పుడు తను అంటది నేను మనిషిని అవుతాను అంటే. ఇది నేను చిన్నప్పుడు రాసిన పుస్తకం. ఇది నేను నా అక్క ఒక విషయం జరిగింది చిన్నప్పుడు. సో ఇది పనసకాయ గురించి. పనసకాయ చూసినప్పుడు ఇది ఏంటి అనే ప్రశ్న గురించి మొత్తం పుస్తకం. పుస్తకాల్లో బొమ్మలన్నీ నా అక్క గీసింది, నేను రాశాను కదా. దాని తర్వాత నేనే గీసాను. ఈ పుస్తకం ఊరు, నా పేరు అన్నీ చెప్పుకుంటూ వస్తాను. ఈ పుస్తకం రాయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, ఎలా బుక్ రాయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు? అక్కతో పోటీగా అక్క రాయడం మొదలుపెట్టింది. అక్క రాస్తే నేను ఎందుకు రాయలేను అని నేను మొదలుపెట్టాను, అంతేనా. ప్రజెంట్ మనం ఉన్న స్టాల్లో అయితే కంప్లీట్గా ఆరోగ్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. మనిషి జీవన విధానంలో అనారోగ్యం పాలైనప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాన్ని పుస్తకాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎట్లాంటి పుస్తకాలు ఉన్నాయి, ఏ వ్యాధులకు సంబంధించి ప్రధానంగా ఈ పుస్తకాలలో సలహాలు సూచనలు ఉన్నాయి? మేము నెల్లూరు జన విజ్ఞాన వేదిక నుంచి వస్తున్నాము. సో ఈ ఆరోగ్యానికి సంబంధించి మనం 9 పుస్తకాలు ప్రింట్ చేసాము. ఫస్ట్ 3 పుస్తకాలు ప్రింట్ చేసాము. ఈ పుస్తకాలు వచ్చి కెనడియన్ నెఫ్రాలజిస్ట్ వచ్చి మనకు ఇంగ్లీష్లో ఆన్సర్ చేయండి, మనం తెలుగులో ఈజీగా అర్థమయ్యేట్టుగా సమదర్శిని అనే మిత్రుడు వచ్చి మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఆ పుస్తకాలు చాలా బాగా ఒక 6 సంవత్సరాలుగా బాగా అమ్ముడుపోతున్నాయి. విజయవాడ ఎగ్జిబిషన్లో కానీ, ఇక్కడ హైదరాబాద్ ఎగ్జిబిషన్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ ఈ దగ్గర చాలా ఇదిగా పోతున్నాయి. దీంట్లో సింపుల్గా వచ్చి 9 పుస్తకాలు ఉన్నాయి. 9 పుస్తకాలు పెద్ద పుస్తకాలు ఉన్నాయి, చిన్న చిన్న బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి. బుక్లెట్స్గా ఎక్కువ సేపు చదవలేని వాళ్ళకి చిన్న చిన్న బుక్లెట్స్గా 2 కూడా మనం ఏర్పాటు చేశాము. ఇంట్లో ఇంతకుముందు గ్రామానికి ఒకరిలో 2 బీపీ షుగర్ పేషెంట్లు ఉంటే ప్రతి ఇంట్లో పేషెంట్లు ఉన్నారు. ప్రతి ఇంట్లో యావరేజ్గా కనీసం 1000 రూపాయల నుంచి 20,000 వరకు ఖర్చు పెట్టుకునే ఇల్లు ఉన్నాయి. సో వీటిని తగ్గించుకుని ఈ ప్రివెన్షన్ కోసమే మనం ఈ పుస్తకాలు మనం ఇది చేశాము. అన్న చెప్పండి, మీ దగ్గర ప్రధానంగా ఏమేమి పుస్తకాలు ఉన్నాయి? స్టూడెంట్స్ నుంచి కానీ నిరుద్యోగులను ఎట్లాంటి పుస్తకాలు కొంటా ఉన్నారు మీ దగ్గర? మా దగ్గర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గవర్నమెంట్ నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ తెలుగు అకాడమీ నుంచే బుక్స్ తీసుకొని స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో కూడా
తెలుగు అకాడమీ నుంచే మ్యాక్సిమం మనకు క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చినాయి కాబట్టి కాంపిటేటివ్ బుక్స్ చాలా వెళ్తున్నాయి మంది. మామూలుగా అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి కదా, వాటికి ఎట్లాంటి డిమాండ్ ఉంటుంది? టెక్స్ట్ బుక్స్ అందరు ముందు ప్రైవేట్ కాలేజ్ కొనరు, ఇప్పుడు దాని కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ బుక్స్ బీఈడి డిఎల్డి బుక్స్ అన్ని కూడా తీసుకెళ్తున్నారు అందరు. సేల్స్ ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ ఈ పుస్తకాలకు సంబంధించి? ఇవన్నీ గవర్నమెంట్ బుక్స్ ఎప్పుడని బాగానే ఉంటుంది, సేల్స్ ఏం తగ్గలేదు, బాగానే ఉంది. తెలుగు సాహిత్యము, డిక్షనరీలు, తెలుగు టు తెలుగు, ఇంగ్లీష్ డిక్షనరీస్ ఇవి కూడా ఉన్నాయి, పదకోశాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. దాని గురించి కూడా బాగా తీసుకెళ్తున్నాం. పెద్ద పెద్ద మన కవుల పుస్తకాలు, తర్వాత మంచి సాహిత్యపరమైన పుస్తకాలు, ముఖ్యంగా విద్యార్థులకు పనికొచ్చే బుక్స్ వాళ్ళ రేట్లు చాలా తక్కువ ఉన్నాయండి. ఇది నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే నేను చూశాను, అన్ని రకాల ఉన్నాయి కదా బుక్స్, రకరకాల బుక్స్, వాటిలలో పిల్లలకు సంబంధించిన చరిత్ర కానీ ఆల్మోస్ట్ ఆల్ బుక్స్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. నేను అన్ని షాప్స్ ఇక్కడ చూశాను, కానీ చాలా చాలా రీజనబుల్గా రేట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం దయానంద పబ్లికేషన్ బుక్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ ఏర్పాటు చేసినటువంటి ఈ బుక్ ఫేర్లను అత్యంత పెద్ద బుక్, దాదాపు ఇది 4000 పేజీలతో ఉందని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ పుస్తకానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ పుస్తకాన్ని ఎవరు రచన చేశారు? ఇందులో దేనికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి? పూర్తిగా 4 వేదాలు కంప్లీట్గా ఉన్నాయండి. దీని రచన అనేది వేదాన్ని ఎవరు చేయరు, ఋషులు దర్శించింది. వారి తర్వాత శిష్యులు అక్షర రూపం దాల్చినారు. అయితే మహర్షి దయానంద సరస్వతి గారు దీనికి భాష్యం రాశారు. దానిని మరి కృష్ణారెడ్డి గారు, వారి గురువు గారైన వేదానంద సరస్వతి గారు ఇద్దరు కలిసి తెలుగు సంస్కృతము దీన్ని అనువదించారు. ఆ విధంగా ఇప్పుడు ఇది 4100 పేజీల్లో ఈ పుస్తకాన్ని ముద్రణ చేశారు. దీని బరువు వచ్చేసి 28 కిలోలు. దీని రేటు వచ్చేసి 24,000. ఇది అఖండంగా ఒకటి చేశారు. అలాగే దీన్ని మళ్ళీ ఇంకొక 4 భాగాలుగా చేశారు. మళ్ళీ చిన్నగా చదువుకోవడానికి అనుకూలంగా 42 భాగాలుగా చేశారు. ఇది వేదం అందరికీ అందుబాటులో ఉండాలి. ఇదేమో మూల గ్రంథము, ఎక్కడ కూడా మఠంలో ఆశ్రమాలలో మూల విరాట్గా అట్లాగే ఉంచడానికి, చిన్న చిన్నగా చదువుకోవడానికి మళ్ళీ విడిగా చేశాను. ఇవి చాలా మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆశ్రమాలలో ఉండే స్వామీజులు, అలాగే టెంపుల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ బుక్ ఫేర్ లో ఈ పుస్తకాన్ని ఎవరన్నా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారా? తీసుకుంటున్నారా? చాలా తీసుకున్నారండి, విదేశాలకు కూడా పోయినాయి ఇక్కడ నుండి ఆర్డర్లు. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఈ వేదాలకు సంబంధించినటువంటి పుస్తకాలు తీసుకునే విషయంలో? అంటే ఇది చిన్న చిన్న వాళ్ళు తీసుకోరు, దీన్ని చదవగలిగిన అర్హత ఉండాలి, ఇంకొకటి ఆర్థికమైన పరిస్థితి కూడా ఉండాలి వాళ్ళకు. ఆ 2 కలిగిన వాళ్ళే తీసుకుంటారు. దాన్ని వేద సంబంధమైన సాహిత్యమే ఉంటుంది ఇక్కడ. మొత్తం వేద భాష్యాలు, తర్వాత సత్యార్థ ప్రకాశము, మనుస్మృతి, వేద సూక్తులు, వేద స్వాధ్యాయము, తర్వాత అగ్నిహోత్రం, యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ, తర్వాత విద్యార్థి జీవిత విజయ రహస్యము, వేదము, యోగము, యాగము, శాంతి బోధ, ఇలా మొత్తం వేద సాహిత్యమే ఉంటుందండి ఇక్కడ. 350కి పైగా పుస్తకాల యొక్క స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ను కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ అయితే ఇక్కడ కంప్లీట్గా చేయడం జరిగింది. కెమెరామ్యాన్ అనిల్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.